మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం రాంపురం గ్రామంలో మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. బీసీ గురుకుల పాఠశాలలో బీసీ బాల బాలికలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు అండదండలు. స్వర్గీయ నందమూరి తారక రామారావు బీసీల కోసం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే బీసీల కోసం ఏర్పాటు చేశారన్నారు మంత్రి సవిత. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాంపురం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అదంతా ప్రెస్ వాళ్ళకి చేయలేము సార్. ప్రెస్ వాళ్ళకి చేయలేదు సార్. ప్రభుత్వ అధికారులంతా వేదిక దగ్గర కోరుతున్నాం. దయచేసి ఇక్కడ ఆశీర్వాద వాదులుగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చక్ర ప్రవిద్వాం విశ్లేషించినప్పుడు రాజకీయ నాయకులందరూ కూడా దీని గురించి ఆలోచన చేస్తున్న సమయం ఈనాడు ఉంది. సమయం సందర్భం ఎంతైనా ఉంది నాడు. ఓడిపోవడం చాలా బాధాకరం. కానీ రాజకీయంగా నేను ఈ రోజు ఒక రొద్దు నరసింహరావు అంటే రోజు చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మొట్టమొదట శాసనసభ్యుడు చేస్తూ మంత్రి చేసిన ఘనత ఈ మన పెనుగొండకి దక్కింది. అది తెలుగుదేశం పార్టీ ఘనత. కాబట్టి అన్నగారికి తెలుగుదేశం పార్టీ రుణపడి ఉండాలని ఆత్మశాంతి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఎస్ రామచంద్ర రెడ్డి గారు, జవహర్ రామచంద్ర రెడ్డి గారికి
కి జోహార్ రామచంద్ర రెడ్డి గారికి జోహార్ రామచంద్ర రెడ్డి గారికి పూలరాలేసి ఎన్నికవలసిందిగా కోరుతున్నాము. సార్ కొంచెం సార్ అందరికీ అవకాశం ఉంది, అనుకున్న వాళ్ళు కూడా అవకాశం ఉంది, ఇవాళ అందరికీ అవకాశం ఉంది. చాలా ఆనందం అనిపిస్తుంది, చాలా శుభదినం అని తెలియజేయాలి. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అప్పుడు బడుగు బడిగిన వర్గాల పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి అనే ఆశయంతో ఆనాటిలోనే ఎన్నో బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బడిగిన పిల్లలందరూ చదువుకోవాలని ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఆ రోజే అన్న నందమూరి తారక రామారావు గారు మన బీసీ బిడ్డలందరూ బాగుండాలన్న గొప్ప సంకల్పంతో అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ మరి అదే విధంగా బీసీ హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా అన్న నందమూరి తారక రామారావు గారిదే. ఆనాటిలోనే స్టార్ట్ చేసిన స్కూల్స్ ఈ రోజు వరకు కూడా నడుస్తున్నాయి. అదే స్ఫూర్తితోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్నా కూడా 14 నుంచి 19 అనేక ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ మరికొన్ని ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మరికొన్ని స్కూల్స్ కూడా మనమే స్టార్ట్ చేశాం. ఇప్పుడున్న బీసీ వెల్ఫేర్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ అన్ని అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినవి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి హాస్టల్స్ జరగలేదు, ఏ విధంగా కూడా జరగలేదు. కనీసం బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ లోకి వెళ్తే మినిమం ఫెసిలిటీస్ అంటే ఎంతో ప్రయాసతో అధికారులు పరుగును పెట్టించి పరుగున వాళ్ళు కూడా పనిచేస్తూ నన్ను పరుగులు పెట్టించి అధికారులు అతి తొందరలోనే మన పెనుగొండ నియోజకవర్గంలో మరి ఎంజేపీ స్కూల్ కూడా శాంక్షన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి అధికారులు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం. అక్కడ పడుకోవడానికి అకామిడేషన్ లేదు సార్, పిల్లల డిమాండ్ ఎక్కువగా ఉందని చెప్పగానే చంద్రబాబు నాయుడు గారు మన ప్రాంతానికి మరొక స్కూల్ కూడా శాంక్షన్ చేయడం పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఇక్కడ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడ అకామిడేషన్ తో రెసిడెన్షియల్ స్కూల్ ఇది. ఆల్రెడీ అడ్మిషన్స్ కూడా అధికారులు అందరూ చేస్తున్నారు. ఇది పక్కా బిల్డింగ్ కూడా మేము ప్లాన్ చేస్తాం. ఇప్పుడు టెంపరీగా ఎందుకంటే ఈ సంవత్సరమే పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్ కి స్టార్ట్ కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ టెంపరీగా ఈ రోజు నుంచే స్కూల్ స్టార్ట్ అవుతుంది.